హలో ఎవ్రీవన్, నా పేరు సతీష్ అండ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఈ రోజు వీడియోలో మీకు వచ్చేసి జియో సిమ్స్ ని ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో జియో అనేది నిన్న అంటే 27వ తేదీన మనకు జియోకి సంబంధించినటువంటి రీఛార్జ్ ప్లాన్స్ రేట్స్ ని పెంచబోతున్నట్లు ఒక మీడియా రిలీజ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీని ప్రకారం చూసుకున్నట్లయితే సో జియో రీఛార్జ్ ప్లాన్స్ రేట్స్ అనేవి చాలా వరకు భారీగా పెరగబోతున్నాయి. రేట్స్ పెంచిన తర్వాత రీఛార్జ్ ప్లాన్స్ రేట్స్ అనేవి ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. అండ్ ఈ పెంచినటువంటి ప్లాన్స్ అనేవి మనకు జూలై 3వ తేదీ నుంచి మనకు అమల్లోకి అయితే రాబోతున్నాయి. సో ముఖ్యంగా ఈ యొక్క రేట్స్ ని పెంచడానికి గల కారణం వీళ్ళు జియో ట్రూ 5G ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి ఈ యొక్క రేట్స్ ని పెంచుతున్నాము అన్నట్లుగా చెప్తున్నారు. సో దీని మెయిన్ రీజన్ ఏంటి అంటే వీళ్ళు ఈ మధ్యనే 5G కి సంబంధించినటువంటి స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొనడం జరిగింది. అందులో వీళ్ళు అక్కడ 5G బ్యాండ్స్ కోసం చాలా వరకు ఖర్చు అయితే చేశారు. అక్కడ ఖర్చు పెట్టినటువంటి మనీని కస్టమర్స్ నుంచి వీళ్ళు రికవరీ చేసుకోవడానికి ఈ రీఛార్జ్ ప్లాన్స్ రేట్స్ అయితే పెంచడం జరిగింది. అండ్ మెయిన్ కారణం అయితే అదే. అండ్ ఇక్కడ పెరిగినటువంటి రీఛార్జ్ ప్లాన్స్ గురించి తెలుసుకున్నట్లయితే మనకు మంత్లీ ప్లాన్స్ లో చూసుకున్నట్లయితే బేసిక్ ప్లాన్ మనకు 155 ప్లాన్ వచ్చేసి ఇప్పుడు 189 అయితే అయింది. అండ్ మెయిన్ గా చాలా మంది ఎక్కువగా యూజ్ చేసే ప్లాన్ 239 ప్లాన్. ఈ ప్లాన్ వచ్చేసి మనకు 299 అయితే అయింది. 349 ప్లాన్ 399 అయితే అయింది. మనకు ఇందులో వాళ్ళు ఇచ్చే బెనిఫిట్స్ ని ఎక్కడ మార్పు చేయలేదు. అండ్ వ్యాలిడిటీని కూడా వీళ్ళు ఎక్కడ మార్పు అయితే చేయలేదు. వాటి యొక్క ప్రైస్ మాత్రమే మనకు పెరగడం జరిగింది. 2 months ప్లాన్స్ లో చూసుకున్నట్లయితే మనకు 479 ప్లాన్ వచ్చేసి 579 అయితే అయింది. 533 ప్లాన్ వచ్చేసి మనకు 629 అయితే అయింది. 3 months ప్లాన్స్ లో చూసుకున్నట్లయితే సో ఎక్కువ మంది యూజ్ చేసేటువంటి ప్లాన్ 395 ప్లాన్. సో ఇందులో మనకు 6GB డేటా ఉంటది అండ్ మనకి 84 days వ్యాలిడిటీ ఉంటుంది. సో ఈ ప్లాన్ వచ్చేసి మనకు సో 479 అయితే అయింది. అండ్ అదే విధంగా మనకు 719 ప్లాన్ వచ్చేసి మనకు 859 రూపీస్ అయితే అయ్యింది. అండ్ యాన్యువల్ ప్లాన్ లో చూసుకున్నట్లయితే 1559 ప్లాన్ వచ్చేసి మనకు 1899 గా అయితే అయింది. చాలా మంది ఆ డైలీ డేటా అయిపోయిన తర్వాత ఈ యొక్క డేటా యాడెన్స్ అయితే రీఛార్జ్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ ప్లాన్స్ వచ్చేసి మనకు 15 రూపీస్ ప్లాన్ వచ్చేసి 19 రూపీస్ గా మారడం జరిగింది. 25 రూపీస్ ప్లాన్ 29 అయితే అయింది. అండ్ 61 రూపీస్ ప్లాన్ వచ్చేసి మనకు 69 అయితే అయ్యింది. పోస్ట్ పెయిడ్ సంబంధించినటువంటి ప్లాన్స్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తే మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్ గా చాలా మందికి ఉన్నటువంటి డౌట్ ఏంటి అంటే అన్లిమిటెడ్ 5G డేటా. ఇంతకు ముందు అయితే మనకు 239 ప్లాన్ అండ్ అబోవ్ ప్లాన్స్ ఎవరైతే రీఛార్జ్ చేసుకుంటారో వాళ్ళకి అన్లిమిటెడ్ 5G డేటా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసేవాళ్ళు. ప్రజెంట్ ఈ యొక్క అన్లిమిటెడ్ 5G డేటా ఆఫర్ ని కేవలం మనకు ఎవరైతే 2GB పర్ డే అండ్ అబోవ్ ప్లాన్స్ ని ఎవరైతే రీఛార్జ్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే మనకు అన్లిమిటెడ్ 5G డేటా అనేది రావడం జరుగుతుంది. సో మీరు ఒక విషయాన్ని అయితే గమనించవచ్చు. ఇంతకు ముందు 395 ప్లాన్ అండ్ మనకు 1559 ప్లాన్ అయితే చాలా మంది రీఛార్జ్ అయితే చేసుకున్నారు. ఇందులో మనకు అన్లిమిటెడ్ 5G డేటా అయితే ప్రొవైడ్ చేస్తారని ప్రజెంట్ ఈ ప్లాన్స్ ని కూడా వీళ్ళు రిమూవ్ అయితే చేశారు. ప్రజెంట్ ఈ ప్లాన్స్ అవి మనకు కనిపించడం లేదు. నిన్నైతే ఈ ప్లాన్స్ అయితే కనిపించాయి. ప్రజెంట్ ఈ రోజు అయితే ఈ ప్లాన్స్ అనేవి మనకు కనిపించడం అయితే లేదు. అండ్ ఇక మనకు వీళ్ళకు 2 కొత్త సర్వీసెస్ అయితే తీసుకురావడం జరిగింది. జియో సేఫ్ అండ్ జియో ట్రాన్స్లేట్. ప్రజెంట్ ఈ 2 ప్లాన్స్ ని మనకు జియో వాళ్ళు 1 year పాటు. సో గైస్ ఇది జియోకి సంబంధించినటువంటి రీఛార్జ్ ప్లాన్స్ సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్. అండ్ మీలో ఎంతమంది జియో సిమ్స్ ని యూజ్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్ గైస్.